హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిరణ్య పెద్దమల్లు. ఈరోజు ఇంట్లో ఉన్నాను ఏంటి అనుకుంటున్నారా? సో యాక్చువల్లీ తమ్నైల్ చూసేసి ఉంటారు. సో మీషో ప్రొడక్ట్స్ చూపిస్తున్నాను. సో ఏంటి ఇంత స్పెషాలిటీ ఏంటి వీడియోలో అనుకోవచ్చు మీరు. ఖచ్చితంగా స్పెషాలిటీ ఉందండి. ఏంటి అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చింది. నాకు ప్రొడక్ట్స్ అన్నీ కూడా చాలా మంచి రీజనబుల్ ప్రైస్లోనే వచ్చినాయి. అండ్ నేను వాటిని యూజ్ చేసి మీకు రివ్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అందుకే లేట్గా పెడుతున్నాను. నేను ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టి చాలా డేస్ అయింది. సో నేను ఒక్కసారి యూజ్ చేసి అన్నీ కూడా నాకు రీజనబుల్ అనిపించినవి మాత్రమే నేనైతే షేర్ చేస్తున్నాను. అండ్ నేను మీకు జెన్యూన్ రివ్యూ ఇస్తాను ఖచ్చితంగా ప్రొడక్ట్స్ గురించి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఏం చేసేయాలి? సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ లైక్ కూడా చేయండి. సో మీ లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో కొంతమందికి ప్రమోట్ అవుతుంది. అండ్ ఆల్మోస్ట్ 97% మెంబర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు 100%లో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇట్లాంటి మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో, ఫస్ట్ అయితే మనం బ్లాక్ బీట్స్ కలెక్షన్ చూద్దాము. సో బ్లాక్ బీట్స్ అమ్మాయిలకి ఎంతమందికి అండి పిచ్చి, దాంట్లో నేను కూడా ఉన్నాను అనమాట. సో బ్లాక్ బీట్స్ కలెక్షన్లో నేను చాలా ఆర్డర్ పెట్టుకున్నాను. సో అందులో ఒక్కొక్కటి చూపిస్తాను నేను. ఫస్ట్ వచ్చేసి ఇట్లా రౌండ్స్ వచ్చిందనమాట. మొత్తం అంతా కూడా డైమండ్ ఫినిషింగ్లో ఉంది. నేను ఆల్రెడీ ఒకసారి వేసుకున్నాను. సో ఆల్మోస్ట్ ఇది కూడా ప్రైస్ చాలా తక్కువే. సో నేను కొన్న ప్రొడక్ట్స్ అన్ని కలిపి ఆల్మోస్ట్ 2000లో వచ్చేసినాయి అనమాట. అన్ని ప్రొడక్ట్స్ వచ్చినాయి నాకు. మ్యాక్సిమం స్క్రీన్ షాట్ పెట్టి పక్కన ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇది వచ్చేసి ఫస్ట్ బ్లాక్ బీట్. మొత్తం అంతా కూడా సింగిల్ వచ్చిందనమాట. సింగిల్ లైన్ వచ్చి మనకి 3 రౌండ్స్ వచ్చినాయి. మొత్తం అంతా కూడా స్టోన్ ఫినిషింగ్లో వచ్చింది. సో ఇక్కడ మనకి నా డ్రెస్ మీద అంత క్లియర్గా తెలియకపోవచ్చు, కానీ చాలా బాగుంది ఫినిషింగ్ అయితే. ఇది దీంతో పాటు మనకి ఇంకొక బ్లాక్ బీట్స్ కూడా వచ్చింది. సో అది కూడా చూపిస్తాను. సో మొత్తం ఫినిషింగ్ ఇట్లా ఉండింది. అండ్ దీంతో పాటు వచ్చింది, ఇంకా అన్నీ వచ్చినాయి. సో నేను ఆల్రెడీ యూజ్ చేస్తాను కదా, మ్యాక్సిమం కరెక్ట్ ప్రైస్ నాకు గుర్తులేవు. సో అందుకనేసి మొత్తం అన్నీ కూడా నేను మ్యాక్సిమం స్క్రీన్ షాట్స్ పెడతాను. సో వన్ మోర్ బ్లాక్ బీట్స్ వచ్చేసి మనకి ఇదనమాట. సో ఇది వచ్చి మనకి కొంచెం గోల్డ్ ఫినిషింగ్లో వచ్చింది. సో ఇదంతా చూస్తే ఇదంతా మనకి గోల్డ్ చైన్ వచ్చింది. గోల్డ్ చైన్ వచ్చి మనకి ఇక్కడ చివర ఒక రౌండ్ వచ్చి హ్యాంగింగ్ వచ్చింది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. రౌండ్ వచ్చి మనకి కింద చిన్న హ్యాంగింగ్ వచ్చింది అనమాట. ఎంత క్లియర్గా ఉంది చూడండి. చాలా మనకి ఇందులోనే గోల్డ్ వచ్చేస్తున్నాయి కదా. సో మనం ఎక్కువ యూజ్ చేయమంటే ఒక 2 times 3 times యూజ్ చేసి మనం మానేస్తున్నాం కాబట్టి నేను ఇట్లా నార్మల్ గోల్డ్లోనే తీసుకున్నాను, 1 gram గోల్డ్లోనే. సో అందుకనేసి చూడండి ఎంత బాగుందో. అండ్ మీరు ఇలా చూస్తే క్లియర్గా అర్థమవుతుందేమో, సారీ, ఇలా చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇదిగో చూడండి. ఇది కూడా స్క్రీన్ షాట్ పక్కనే పెడతాను. అండ్ వన్ మోర్ బ్లాక్ బీట్స్ వచ్చేసి స్టార్. ఇందాక రౌండ్ చూసాం కదా, మనకు అందులోనే మనం స్టార్ చూస్తున్నాము. సో ఇక్కడ చూస్తే మొత్తం అన్నీ కూడా స్టార్ షేప్లో వచ్చి 5 వచ్చినాయి. అబ్జర్వ్ చేస్తే చూసారా, ప్రైస్ చాలా తక్కువకి వచ్చింది. అండ్ 1 లైన్ బ్లాక్ బీడ్ వచ్చింది. లైన్ వచ్చేసి 1 లైన్. సో నేను వీడియోస్ చేస్తూ ఉంటాను కదా రెగ్యులర్గా. సరే డైలీ మనకి ఒక్కొక్కటి వేసుకున్నా చాలా బాగా యూజ్ అవుతుంది అనిపించింది నాకు. సో అందుకనే తీసుకున్నాను. అండ్ వన్ మోర్ బ్లాక్ బీడ్ అనేది డబల్ లైన్ వచ్చింది. బట్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి. సో నాకు చాలా బాగా నచ్చింది. అయితే ప్లెయిన్ ఫ్రాక్స్ ఇదంతా ప్లెయిన్ ఉండింది అనుకోండి. సో ఇక్కడ వేసుకుని చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఆ ప్రోడక్ట్ ఇదైతే నాకైతే చాలా బాగా నచ్చింది. డబల్ లైన్ వచ్చింది. సో ఇదైతే మనకి పెద్దవాళ్ళకి ఎలాంటి వాళ్ళైనా వేసుకోవచ్చు అనమాట. ఇట్లా డబల్ లైన్ వచ్చి మనకి ఇక్కడ హాఫ్ మూన్ షేప్లో లాకెట్ వచ్చింది అనమాట. చాలా బాగుంది చూడండి. ప్లెయిన్ ఫ్రాక్స్ వేసుకుంటే అద్దరిపోతుంది అసలు నిజంగా. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా నాకైతే భలే క్యూట్గా అనిపించింది. సో చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి ఇయర్ రింగ్స్. సో ఇట్లా మనకి పెట్టేసుకుంటే చాలా బాగుంది. యాక్చువల్లీ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కాబట్టి తెలియట్లే, కానీ చాలా బాగుంది. సో రిమూవ్ చేసి చూపిస్తాను మీకు. నాకైతే యాక్చువల్లీ నేను ఎక్కువ చిన్నవి పెట్టుకోను, కానీ చాలా బాగుంది. నాకు ఇది పెట్టుకుంటే మెయిన్లీ చాలా బాగా నచ్చింది. సో అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను నేను. చూడండి ఎంత క్యూట్గా ఉంది చూడండి. ఇయర్ రింగ్ అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ నేనైతే 2-3 times యూజ్ చేశాను ఆల్రెడీ. సో జెన్యున్గా చెప్తున్నాకైతే కలర్ కూడా ఫేడ్ ఏం అవ్వలేదు. అరౌండ్ 200 or 300 పడింది అనమాట ప్రైస్. అంతే, చాలా బాగుంది. సో అందుకనేసి నేనైతే షేర్ చేస్తున్నాను. అండ్ మనం నెక్స్ట్ చూద్దాం. మనం ఇయర్ రింగ్స్ చూస్తున్నాము. సో ఇయర్ రింగ్స్లో లాస్ట్ టైం నేను చెప్పిన లాస్ట్ వీడియోలో చేశాను ఆల్రెడీ. మీషో ప్రొడక్ట్స్ చేశాను. ఇది సెకండ్ టైం మీషో ప్రొడక్ట్స్ చేయడం. సో అందులో చెప్పాను నేను ఆల్రెడీ మనకి ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. నిజంగానే జెన్యున్గా చెప్తున్నాను. మీషోలో ఇయర్ రింగ్స్ అయితే అద్భుతంగా ఉంటాయి. అంటే మిగతాయి బాగోవు అని కాదు, కానీ సో చాలా బాగుంటాయి. అందులో నేను ఒక ఇయర్ రింగ్స్, యాక్చువల్లీ నేను ఆర్డర్ పెట్టిన ఇయర్ రింగ్స్ వేరేవి.
సో నేను ఇంకోటి పెడితే ఇవి ఇంకోటి వచ్చినాయి, కానీ నాకు ఇవి నచ్చి ఉంచేసుకున్నాను అనమాట. స్క్రీన్ షాట్ పక్కన పెడతా నేను ఆర్డర్ పెట్టినవి. సో ఇవి వచ్చినాయి నాకు. సో ఇది ఏమైందంటే యాక్చువల్లీ మనకి మిడిల్లో పెట్టుకోవడానికి ఉంటుంది కదా, సో ఇక్కడ పెట్టుకోవడానికి ఉంటే మనకి ఇట్లా పెడుతుంటే ఇది ఇలా ఫ్రంట్కి పడిపోతుంది అనమాట. సో నాకు కొంచెం ఏమనిపిస్తుంది, బ్యాక్ ఏదైనా ఇయర్ స్టిక్కర్స్ వస్తాయి కదా, సో అట్లా పెట్టుకుంటే మేబీ యూజ్ అవుతుంది అనిపించింది. కానీ నాకు చాలా బాగా నచ్చినవి, మనం వెస్ట్రన్ వేర్కైనా యూజ్ చేసుకోవచ్చు కదా అని నేనైతే ఉంచేసుకున్నాను అనమాట. సో చూసారా ఇట్లా బాగున్నాయి. సో మనకి వెస్ట్రన్ వేర్కి చాలా బాగా యూజ్ అవుతుంది అనిపించింది నాకు. అంటే జీన్స్ అట్లా వేసుకుంటే లాంగ్ ఫ్రాక్ కానీ బాగుంటాయి. సో అందుకని ఉంచేసుకున్నాను మ్యాక్సిమం. ఇవి కూడా ప్రైస్ చాలా తక్కువే పడింది. అండ్ వన్ మోర్ ఇయర్ రింగ్ సెట్ చూపిస్తున్నాను ఇక్కడ. ఇవి వచ్చేసి మనకి బ్లాక్లో వచ్చింది, బ్లాక్ విత్ గోల్డ్ అండ్ పర్ల్తో వచ్చిందనమాట. సో మీరు చూస్తే నాకైతే ఇవి కూడా ఎంత క్యూట్గా అనిపిస్తుంది. ఆల్రెడీ లాస్ట్ లోనోవాలా వెళ్ళినప్పుడు సో జీన్స్ మీద పెట్టుకున్నాను, చాలా బాగుంది. జీన్స్ లాంగ్ ఫ్రాక్ మీద పెట్టుకున్నాను, చాలా బాగున్నాయి. సో ఇవి కూడా చాలా తక్కువ ప్రైస్కి వచ్చినాయి. మ్యాక్సిమం ప్రైజెస్ విత్ స్క్రీన్ షాట్స్తో నేను ఇక్కడ పక్కన ఇస్తాను. ఇయర్ రింగ్స్ అనమాట, బ్లాక్ విత్ గోల్డ్ కూడా వచ్చింది, పర్ల్ వచ్చింది. చూస్తే చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక మంచి సెట్ చూపిస్తాను. సో మనకి ట్రెడిషనల్గా ఇప్పుడు అంతా కూడా శ్రావణ మాసం కదా, సో శ్రావణ మాసంలో మనం కొంచెం ట్రెడిషనల్గా రెడీ అవ్వాలి అనిపించిన వాళ్ళకైతే ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది ఇది. సో ఆ సెట్ అనమాట. నాకైతే మంచి ట్రెడిషనల్ వేర్ మీద ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు అనిపించింది. అండ్ దిస్ ఈస్ ద సెట్. నాకైతే చాలా రీజనబుల్ ప్రైస్కే వచ్చింది ఇదైతే. సో ఇది వచ్చేసి మొత్తం సెట్ అనమాట, ఇదంతా కూడా సెట్టే. చూసారా ఎంత బాగుందో చూడండి. దీనికి ఇయర్ రింగ్స్ వచ్చినాయి, ఇయర్ రింగ్స్ చూపిస్తాను. సో ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ మనకి మంచి శారీ వేసుకుని మనం దీన్ని పేరప్ చేసుకుంటే నిజంగా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇవి ఇయర్ రింగ్స్. సో ఇది వచ్చేసి మనకి సెట్ అయితే మంచి హెవీగా వచ్చింది. సో సెట్ హెవీగా వచ్చింది కాబట్టి ఇయర్ రింగ్స్ కొంచెం చిన్నవే వచ్చినాయి, కానీ నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ మనకి వన్ మోర్ సెట్ చూపిస్తాను మీకు. అంటే అది లైక్ చౌక టైప్లో పెట్టుకోవచ్చు. సో ఆ సెట్ అనమాట. అది పర్ల్ ఫినిషింగ్తో వచ్చింది. సో మనకి వైట్ శారీస్ కానీ వైట్ ఫ్రాక్స్ కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇంకా ఇది అయితే ఓపెన్ చేయలేదు. ఈరోజు మా జున్ను బర్త్డే కదా, సో వాడి బర్త్డేకి యూజ్ చేద్దామనేసి నేను అట్లా ఉంచేసాను. సో ఇది సెట్ అనమాట. మొత్తం అంతా కూడా నెక్కి వచ్చి పర్ల్ వచ్చింది మొత్తం అంతా చూస్తే. సో ఇది నెక్ సెట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇయర్ రింగ్స్. చూసారా పర్ల్తో ఎంత క్యూట్గానే చూడండి, చిన్న చిన్న ఇయర్ రింగ్స్. దీనికి మనకి ఎక్స్ట్రా స్టడ్స్ కూడా వచ్చినాయి. సో ఇది ఎక్స్ట్రా స్టడ్స్ కూడా ఇచ్చారు నాకు ఇక్కడ ఇందులో. సో ఇది వచ్చేసి మనకి ఇయర్ రింగ్ అనమాట. ఇది మనం మంచి బ్లాక్ ఆర్ వైట్ మిక్స్డ్ ఫ్రాక్ వేసుకున్న, మిడ్డీకి వేసుకున్న చాలా బాగుంటుంది. అండ్ ఇవైతే నేను ఈ ఫ్రాక్ ఒకవేళ ఇది పెట్టుకుంటే ఖచ్చితంగా నేనైతే కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేస్తాను, ఎందుకంటే నాకు అంత బాగా నచ్చింది. సో మొత్తం అంతా కూడా వచ్చేసి పర్ల్స్తోనే మనకి 5 లైన్స్ పర్ల్ లైన్ వచ్చింది. చూస్తే చాలా బాగుంది సెట్ అయితే, నాకైతే బాగా నచ్చింది. అందుకే జెన్యున్గా రివ్యూ ఇద్దాం అనిపించి నేను స్టార్ట్ చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ చైన్స్ చూపిస్తున్నాను. అంటే మనకి సింపుల్గా జీన్స్ మీద కావాలి, వెస్ట్రన్ వేర్ మీద కావాలి అండ్ ఒక బాల్ ఒక పర్ల్ బాల్ ఉన్న చైన్ కూడా తీసుకున్నాను. సో అవే చెప్పిస్తాను అనమాట ఇక్కడ. ఇది వచ్చేసి మనకి మొత్తం అంతా కూడా గోల్డ్ వచ్చింది. చూస్తే గోల్డ్ వచ్చి బాల్ వచ్చింది. దిస్ ద బాల్. సో ఇది వచ్చేసి మొత్తం బాల్ వచ్చి మనకి గోల్డ్ చైన్స్. ఇట్లాంటి చాలా చైన్స్ ఆర్డర్ పెట్టాను నేను. సో మీరు చూస్తే నెక్స్ట్ వచ్చేసి పర్ల్ చూపించాను కదా, సో ఇది వచ్చేసి పర్ల్ హ్యాంగింగ్. సో అట్లానే మనకి పక్కన బటర్ఫ్లై హ్యాంగింగ్. సో ఇక్కడ చూస్తే చాలా సింపుల్గా ఉన్నాయి చూడండి, బటర్ఫ్లై హ్యాంగింగ్. అండ్ వన్ మోర్ చైన్ చూపిస్తాను. మనకి ఇట్లా బటర్ఫ్లై పర్ల్ వచ్చింది అండ్ ఇంకా హార్ట్ అనమాట. సో హార్ట్ షేప్, ఇదంతా కూడా హార్ట్ షేప్ చూడండి. సో హార్ట్ షేప్ చైన్ వచ్చింది. అండ్ వన్ మోర్ చైన్ చూపిస్తాను, డబల్ చైన్ వచ్చింది. ఇది కొంచెం చిక్కు పడింది. సో మొత్తానికి చిక్కు పడింది వచ్చింది అనమాట. చూసారా ఇలా డబల్ చైన్ అనమాట. చాలా బాగా నచ్చింది నాకు ఇదైతే. వెస్ట్రన్ వేర్కే యూజ్ అవుతుంది బాగా. అండ్ చిన్న చిన్నగా డ్రెస్సెస్ వేసుకుని క్లాసీగా కనిపించాలనుకుంటే మాత్రం ఇది కూడా ట్రై చేసి ఇట్లా అనమాట. సో కింద హార్ట్ వచ్చింది, పైన పర్ల్ వచ్చింది అనమాట. చాలా బాగుంది ఇది. అండ్ ఇవన్నీ కూడా మనం గోల్డ్లో చూసాం కదా, బటర్ఫ్లై, హార్ట్ అండ్ ఇంకా సింగిల్ పర్ల్, ఇవన్నీ మనం గోల్డ్లో చూసాం కదా. సో అందుకనే సిల్వర్ చైన్ కూడా నేను ఒకటి ఆర్డర్ పెట్టాను. సో అది చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు. అన్నీ ఏమైందంటే మొత్తం అన్ని పార్సల్స్ నేను ఎప్పుడో ఓపెన్ చేసి యూజ్ చేస్తాను కదా, అందుకని అన్నీ ఒక చోట్లే అనమాట. అన్నీ గ్యాదర్ చేసుకుని నేను మీకు చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి మనకి పర్ల్ది. దిస్ ద చైన్. ఇది కూడా డబల్ లేయర్ అనమాట. సో మీరు అర్థం చేసి చూడండి, మొత్తం అంతా కూడా పర్ల్స్తో వచ్చింది.
కింద పర్ల్ హ్యాంగింగ్, పర్ల్ డైల్ లాగా, సో చిన్న పర్ల్ హ్యాంగింగ్ వచ్చింది, చాలా బాగుంది. సో సిల్వర్ ఫినిషింగ్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, సో లైక్ ఇయర్ రింగ్ సిల్వర్ పెట్టుకుని మనం సింపుల్గా నెక్కి పేర్ చేసుకోవాలంటే కనుక ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనమాట. ఇది చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. వెస్ట్రన్ వేర్కి అయితే రియల్గా సెట్ అవుతుంది. సో మనం ఇందాక నేను ఒక ఇయర్ రింగ్ చూపించడం మర్చిపోయాను మీకు, సో ఆ ఇయర్ రింగ్ చూపిస్తాను. యాక్చువల్లీ ఇదైతే హార్ట్ షేప్స్ అనమాట. సో ఇది కూడా నేను ఇంకా ఓపెన్ చేయలేదు. సో ఇయర్ రింగ్స్ చూస్తే ఓపెన్ చేసి చూపిస్తాను. ఒకటి ఫిల్డ్ హార్ట్ వచ్చింది అండ్ ఇంకొకటి అన్ఫిల్డ్ హార్ట్ వచ్చింది అనమాట. సో ఇట్లా డిఫరెంట్గా వచ్చినాయి, రెండు కూడా డిఫరెంట్గా అనిపిస్తున్నాయి నాకు. పైన వచ్చేసి మనకి ఫ్లవర్ డీటెయిలింగ్ వచ్చింది, ఫ్లవర్తో వచ్చింది అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే చూసారా, ఇది ఫ్లవర్తో అండ్ ఇది వచ్చేసి ఇది కూడా ఫ్లవర్తోనే వచ్చింది, బట్ అన్ఫిల్డ్ హార్ట్, ఐ మీన్ ఎంటీ హార్ట్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి అన్ఫిల్డ్ హార్ట్ చూసారా, అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఫిల్డ్ హార్ట్. ఇట్లా ఆపోజిట్లో వచ్చినాయి అనమాట. ఇందాక చూపించడం మర్చిపోయాను నేను యాక్చువల్లీ ఇయర్ రింగ్స్లో. ఇది కూడా ఎంత బాగుందో చూడండి. మనం రెడ్ అండ్ వైట్ ఫ్రాక్ కానీ లేదంటే జీన్స్ మీద రెడ్ టాప్ వేసుకున్నప్పుడు కానీ చాలా బాగుంటాయి ఇవైతే. అండ్ వన్ మోర్ చైన్. సో యాక్చువల్లీ మనము ఇప్పటి వరకు సిల్వర్లో చూసాము, గోల్డ్లో చూసాము. సో ఇప్పుడు వచ్చేసి మనం రోజ్ గోల్డ్లో చూస్తున్నాము. రోజ్ గోల్డ్లో చైన్ అనమాట, చాలా బాగుంది చూడండి. ఇదంతా కూడా రోజ్ గోల్డ్ ఫినిషింగ్ వచ్చి డీటెయిల్స్ చూడండి ఎంత బాగున్నాయి, మంచి మంచి బాక్సెస్లో వచ్చింది మొత్తం అంతా కూడా. అండ్ ఇది వచ్చేసి చైన్ అండ్ ఇది లాకెట్ చూడండి ఎంత బాగుందో. లాకెట్ అయితే సర్కిల్ వచ్చి మిడిల్లో మనకి బ్లాక్ ఫినిషింగ్ వచ్చింది చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది. సో నెక్కి సింపుల్గా వేసుకుని ఇయర్ రింగ్స్ హెవీగా పెట్టుకోవాలనుకుంటాం కదా, సో అట్లయితే ఇది ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది మీకు. అందుకే ఇది కూడా ప్రైస్ చాలా తక్కువే పడింది. సో మ్యాక్సిమం ఆర్డర్ పెట్టి చాలా డేస్ అవడం వల్ల నాకు ఎగ్జాక్ట్ ప్రైస్ అనేవి గుర్తులేవు. సో మ్యాక్సిమం స్క్రీన్ షాట్స్ పక్కన పెడతాను. దిస్ ఇస్ ద వీడియో. సో నా వీడియో అయితే చూసారు కదా, సో జెన్యున్గా రివ్యూ అయితే చెప్పాను. సో కొన్ని యూజ్ చేశాను, కొన్ని యూజ్ చేయని ప్రొడక్ట్స్ అనమాట, బట్ నాకైతే బాగా నచ్చింది. అండ్ ఆ ప్రైస్ రేంజెస్కి నిజంగా వర్త్ ఇట్ అనిపించింది నాకు మీషో ప్రొడక్ట్స్ అన్నీ కూడా. అండ్ ఇంకేమైనా రివ్యూస్ కావాలంటే నాకైతే కామెంట్ చేసేయండి. సో నేనైతే తీసుకుని రివ్యూ చేస్తాను జెన్యున్గా. దిస్ ఇస్ ద వీడియో. సో నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్.